లక్ష్మి లక్ష్మి త్వరగా రా లక్ష్మి, నేను వెళ్ళాలి. లక్ష్మి అన్నట్టు నీకు చెప్పలేదు కదా, ఈరోజు నేను ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. బయట జనం నా కోసం ఎదురు చూస్తున్నారు. మరి నేను వెళ్ళిరానా? లక్ష్మి, ఈ పాటిబండ్ల గ్రామంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చినా మొట్టమొదటిసారిగా చూసేది మన ఇంటి వైపే లక్ష్మి. అలాంటి ఇంటికి పెద్ద కోడలుగా ఉన్న నువ్వు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడతావా? ఆ ధర్మరాజు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగు లాంటి వాడు. ఎలాగైనా సరే వాడిని ఎలక్షన్ లో ఓడించి మన కుటుంబాన్ని నమ్ముకున్న ఈ గ్రామ ప్రజలకు కూడు గుడ్డ నీడని కల్పించాలన్నది నా ఈ నామినేషన్ కోసలైన కారణం. లక్ష్మి, నన్ను క్షమించండి. పర్లేదులే లక్ష్మి, ఆ మాత్రం అర్థం చేసుకున్నందుకు చాలా మంచిది. సరే వెళ్తాం పద లక్ష్మి. నువ్వు నన్ను బతకనిచ్చేదేంట్రా? నేనే ఈ ఎలక్షన్ లో నిన్ను ఓడించాను, నీకు తిరుగులేని చావు దెబ్బ కొట్టాను. అదే ఈ భూపతి అంటే. నువ్వు భయపడేదేంద్రా? నేను భయపడతాను.